గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ నగీనా. ఈ రోజు వీడియోలో టేస్టీ స్వీట్ రెసిపీని తయారు చేయబోతున్నాను. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చే స్వీట్ రెసిపీ. జ్యూసీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే రోజ్ కస్టర్డ్ బ్రెడ్ మలై రోల్. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసిద్దామా? ఫస్ట్ స్టవ్ మీద గిన్నెని కానీ ప్యాన్ని కానీ పెట్టుకోండి. ముందుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ మరిగించాలి. ఈ లోపు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లోకి పావు కప్పు దాకా పాలను కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. పాలు మరుగుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్లు షుగర్ని వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని వేసుకుంటూ గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. 2-3 నిమిషాలకి పాలు అనేది చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. ఉండలు కట్టకుండా చూసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనించండి. ఈలోపు ఇంకో ప్యాన్ తీసుకోండి. 300 ఫుల్ ఫ్యాట్ మీగడ ఉన్న పాలను తీసుకోండి. ఇప్పుడు అందులోనే 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకొని అలాగే 2-3 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా రోజ్ సిరప్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో చిక్కపడేదాకా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఈలోపు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిల్క్ బ్రెడ్ని తీసుకొని బ్రౌన్ పార్ట్ని తీసేయండి. బ్రౌన్ పార్ట్ని పడేయకుండా బ్రెడ్ క్రమ్స్లోకి పనికొచ్చిద్ది. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని రోలర్తో ఫ్లాట్ చేసుకోండి. ఫ్లాట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న రోజ్ మలైని తీసుకొని బ్రెడ్ మీద అప్లై చేసి రోల్ చేసుకోండి. మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలాగే రిపీట్ చేయండి. అన్ని రోల్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిపైన మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్తో రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకోండి. 1 గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, చల్లగా నోట్లో వెన్నెలా కరిగిపోయే అద్భుతమైన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను మీకు మరిన్ని కొత్త రెసిపీస్ని చేసి చూపిస్తాను. మరి లేట్ ఎందుకు, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ రెసిపీలోకి. అంటిల్ దెన్ బై బై.